వెల్కమ్ టు సోనా మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. యథావిధంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికల సర్వే అయితే మన సోనా మీడియా తరపున ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా అందులో భాగంగానే ఈరోజు మనం అయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పొంగనూరు నియోజకవర్గంలో పులిచెర్ల మండలానికి అయితే మనం వచ్చేస్తున్నాం. ఇక్కడ ఎన్నికల సంబంధించినటువంటి ఓటర్ల నాడు ఏ విధంగా ఉంది తెలుసుకునేందుకు మనం ఇంత దూరం వచ్చాం. ఒకసారి మనం చూద్దాం. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు మేలు చేసే గవర్నమెంట్ రావాలని ప్రజలు కోరుకుంటారు. ఈ పార్టీ తరఫున కోరుకునే వాళ్ళు మాకు తెలుగుదేశం రావాలనుకుంటారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అంటారు. అట్టుంది ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు. ఎవరు 100కి 90 మంది ఫలానా మనిషి రావాలని ఉండదు. నేను టీడీపీ పార్టీ అనుకో, నేను చంద్రబాబు నాయుడు వస్తే బాగా పరిపాలిస్తానంట. అదే వైఎస్ఆర్ వాళ్ళని అడిగితే జగన్మోహన్ రెడ్డి వస్తే బాగా పరిపాలిస్తా అంటాడు. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు మేలు చేసే గవర్నమెంట్ రావాలని కోరుకుంటా నేనైతే. నాకు పార్టీ ఫీలింగ్స్ ఏం లేవు. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రజలకు మేలు చేసే గవర్నమెంట్ రావాలా. నాయకులు మాట మీద నిలబడి ప్రజలు వాళ్ళ కోరికలు తీర్చి నిజాయితీగా పరిపాలించాలా. అరాచకాలు లేని పాలన ఏది వస్తే బాగుంటే ప్రజలకు మేలు చేసే ఇది ఉంటే అది మంచి ప్రభుత్వం. అరాచకాలు సృష్టిస్తున్నట్టు చాలు, ప్రజలు బాగుపడతారు, అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి లేకుండా ఇది చేసుకుంటా ఉంటే ఏం చేస్తారు? మాకు చంద్రబాబు నాయుడు రావాలండి. ఆయన గుండాయిజం ఎక్కువ. జగన్ అన్న మాకు చంద్రబాబు అన్నే రావాలా. మెయిన్ ఏది కానీ మాకు ఆయన వస్తేనే బాగుంటుంది. మీకు ఏదైనా అందినాయా లేదా అని మోడీ కూడా మాట్లాడినాడు. ఏం మీకు మోడీ చేసిన పథకాలు అందినాయా లేదా అనే విషయం కూడా ఫోన్లో చెల్లికి నాకు 2 సార్లు మాట్లాడినారు. చెల్లెలు ఎట్లా మీ అభిప్రాయం, మీకు అందినాయా లేదా, ఎవరు వస్తే అభిప్రాయం అని మాట్లాడినారు చెల్లెలు. నాకు చేసి నీ పేరు జి శ్రీనివాసులు కూడా అడిగితే ఇది మా పరిస్థితి, అది గుండాయిజం అనే మాట నేను ఇట్టే చెప్పిన చెల్లెల్లో కూడా. ఆమెకు ఎంటర్ అయింది లేదు, ఇది ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది. మెయిన్ నాకు ఇది నమ్మకం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? గవర్నమెంట్ మనకు అదే వద్దు. మనల్ని ఎవరిని పలకరించేవాడే లేడు, మన తెలుకురాడు ఏది లేదు, మనకి ఏం అవసరం లేదు. ఏ మనకే పార్టీ వద్దు, గవర్నమెంటే వద్దు. మన పాలించేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు, మన పలకరించేవాళ్ళు లేరు. మా అభిప్రాయం తెలుగు చంద్రబాబు వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. అది ఆయన ఒకప్పుడు ఏదో పిల్లకాయలకు సపోర్ట్ జాబులు వచ్చేటికి చేసినాడని మన అభిప్రాయం. నా అభిప్రాయం అది. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా ఒకటే, ఎవరు వచ్చినా మనకేమో ఇదేం లేదు. మనకు వచ్చేది వస్తూ ఉంది, అన్నీ జరుగుతుంది, మంచిగానే ఉంటాం, బాగానే ఉన్నాం, ఇప్పటికి బాగానే ఉన్నాం. ఎవరు వచ్చినా ఒకటే మనకు. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. అన్ని విధాలు బాగున్నాయి సార్. పిల్లకాయలకు అన్ని విధాలు బాగుంటాయి. ఉద్యోగస్తులకు పిల్లకాయలు చదువు లేదు కదా, కాబట్టి నిరుద్యోగం ఉంది, కాబట్టి అన్నిటికీ బాగుంటుంది. అది కానీ ఈయన చేస్తానట్టు చేయలే కదా. డబ్బులు ఇస్తాను, ముందు ఆగే వాళ్ళకే ఇస్తాను, అంతే కదా. అన్ని విధాలు ఇది సూపర్గా ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం. చంద్రబాబు వస్తేనే అన్ని విధాలు బాగుంది. చల్లబాబు కూడా బాగా 100కు 100 భాగం ఉండే ఎమ్మెల్యేలు కూడా సీట్లు ఇచ్చినా మెయిన్గానే ఉన్నాయి. అన్నీ బ్రహ్మాండంగా ఇస్తారు. చూడాల్సిన ఒక్కరికడ చూడాల్సిన పని లేదు, అంతా సూపర్గా ఉంది. ఏ గవర్నమెంట్ వస్తే ఉంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. అది ఎందుకని? అదంతే. మార్పులు వస్తాయి. చంద్రబాబు నాయుడు కావాలి. టీడీపీ వస్తే బాగుంటుంది. అంతా బాగా చేస్తాం. ప్రజలు సొమ్ము తినేస్తున్నాడు, ప్రజలకు ఇస్తున్నాడు. రూపాయి తింటాడు, 10 పైసలు జనాలకు ఇస్తున్నాడు జగన్. టీడీపీ వాళ్ళు అయితే అంత కష్టపడి మనకు ప్రభుత్వం కోసం 3 పార్టీలు ఒకటిగా చేసి చేస్తున్నారు. మాట టీడీపీ వస్తే మంచిది అంటాను. ఆ మాట చెప్పు, నేనేం కొట్టలేవాళ్ళు. టీడీపీ వస్తే మంచిది అంటాను. ప్రపంచానికే మంచిది అంటాను. ప్రపంచానికి. ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? నేను ఏ గవర్నమెంట్ అనేది చెప్పలేను. పెడతారు, నేను పెట్టినాను అనకూడదు. ఆ అభిప్రాయం వాళ్ళు ఉండాలి. ఏముండాలి? ఆయన పెట్టినాడు, ఆయన సొత్తు తిన్నాము అనే అభిప్రాయం మనకు రావాలి. నేను పెట్టినాను, అది ఇది ఒప్పుకో నాకు. అదే నా పాలసీ. అంతేనా? ఎవరున్నా రాని
నువ్వు పెద్దోడు తండ్రి మారి మాకు నువ్వు సాకుతావు మేము తింటాము అంతవరకే. నేను అది చేస్తే ఇది చేస్తే అని చెప్పుకుంటే అది మట్టుకు చాలా నాకు మర్చుకో నా పాల్సి అది ఏ గవర్నమెంట్ సరే నువ్వు ఉండేది గవర్నమెంట్ బీద సాగేదానికి ముసలి సాగేదానికి సాకుతావు చేయాలా అది నీకు తప్పదు అంతవరకే. దాన్ని నిందించి చూడదు మళ్ళీ బయట టీడీపీ వస్తుంది. అరాజకం ఎక్కువైనా కాబట్టి అందువల్ల. ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకున్నాం. చంద్రబాబు నాయుడుకి వెళ్ళాలని మా అభిప్రాయం. ఎందుకని? ఆయన కొన్ని మంచి పనులు చేసినాడు. ఈయన ఏమి చేయనులే, ఇంతవరకు ఏమి చేసిందిలే, పట్టిందిలే. చేసిన కాడికి అంటే ఇవి చేయలేదు. ఇది మనకి ఆదాయం వచ్చే పనులు ఏమి చేయలేదు. ఫ్యాక్టరీలు అంటే ఇట్లా ఏమి లేవు. పథకాలు తీసినాడు కానీ ఇవి అయితే ఏం చేయలేదు. అభివృద్ధి బాగుంటుంది. అవును, చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఇంకైతే టీడీపీ వస్తే బాగుంటుంది ఖచ్చితంగా. అంటే 5 సంవత్సరాలుగా ఏమీ లేదు, ఇంత రాజకీయాల్లో ఈ తప్ప ఏం లేదు. అందువల్ల టీడీపీ వస్తే మనకు బాగుంటుందని అభిప్రాయం. టీడీపీ వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, ఇన్నిసార్లు చూసినాము. నెక్స్ట్ ఏదైనా జనరేషన్లో యూత్కి ఏదైనా ఉపయోగపడుతుందేమో అని. ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందా? చంద్రబాబు వస్తే బాగుంటుంది. దేనికైనా మేము అనుకుంటానేది అది మారాలా. మీరు ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీరు చెప్పండి. మీరంతా క్యాలిక్యులేటర్ వేస్తున్నారు. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? టీడీపీ. ఎందుకని? ఎప్పుడు టీడీపీ వస్తేనే బాగుంటుంది. అంతేనా? అంతే. థ్యాంక్ యూ.